సో గురుగారు ఇప్పుడు కరెంట్ అంటే ప్రభుత్వం మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి ఇప్పుడు మన మాజీ సీఎం గారు జగన్ గారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన చాలా మంది చెప్తున్నారు ఆయన ప్రజెంట్ ఇప్పుడు జైలుకి వెళ్తూ ఉంటారు, ఇప్పుడు ఆయన కంప్లీట్గా ఇంకా జైల్లోనే ఉండిపోతారు, ఆయన బయటికే రారు అని అంటూ ఉన్నారు జనాలు. మరి ఇప్పుడు ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది? గతంలో 2023లో చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు రిమాండ్లో ఉన్నప్పుడు కూడా అందరు అలాగే అన్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది. అప్పుడు మాట చెప్పాను, తెర మీద బొమ్మలు రాజ్యాల నేలేరు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే ఈ సినీ ప్రపంచానికి సంబంధించినటువంటి తారలందరూ ఉత్కృష్టవంతమైన స్థితిగతుల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ యొక్క జాతకంలో కూడా ఉత్కృష్టవంతమైన ఈ స్థితి ఉందని ఈనాడేమైంది, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా వారి యొక్క పార్టీలో 21 స్థానాలను వారు గెలిచి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి 2024 మే 1వ తారీఖు నుండి దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయ స్థానంలో ఉన్నాడు. మన జాతకంలో ఎన్ని విపత్కరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, దుర్యోగాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ బృహస్పతి ఒక్కడు బలంగా ఉంటే చాలు చాలా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి అవయోగాలు కూడా మంచి యోగాలుగా మారుతాయి. కానీ అదే బృహస్పతి వ్యయస్థానమైనటువంటి 12th పొజిషన్లో ఉంటే మన చుట్టూ ఎన్ని కంఫర్ట్స్ అయినా ఉండొచ్చు, ఇవన్నీ కూడా కోల్పోతాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో కానీ, ఆరుద్ర నక్షత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయంలో కానీ, ఆరుద్ర నక్షత్రం మిథున రాశికి సంబంధించినటువంటి వాళ్ళ జీవితంలో కానీ వృత్తి, ఉద్యోగం, రాజకీయపరమైనటువంటి రంగాలు, ఇతరత్ర స్థితిగతుల్లో ఈ విపత్కరమైనటువంటి ఇబ్బందులు జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం బృహస్పతి బలం లేకపోవడమే. జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో ఒక గ్రహం ఒక స్థానం నుండి మరో స్థానానికి ట్రాన్స్లేట్ అయ్యేటువంటి సమయాన్ని, ఆ ట్రావెల్ చేసేటువంటి సమయాన్ని బృహస్పతికి 1 సంవత్సర కాలం అంటే సుమారు రమారమి 12 మాసాలు అనుకుంటాం, 1 సంవత్సర కాలం. 2025 రాబోయేటువంటి ఏప్రిల్ మే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి. బట్ 2025 మే తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మళ్ళీ ఆయనకి జన్మ లగ్నంలోకి వస్తాడు, జన్మరాశిలోకి వస్తాడు. అప్పుడు మళ్ళీ గురుబలం కనుక యాడ్ అయ్యి ఉంటే, ఆయన యొక్క జన్మకుండల్లో గురు సంబంధమైన స్థితి మరింత తీక్షణంగా ఉంటే మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఆ లెక్క ప్రకారం సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా జరగచ్చు. ఈనాడు 175 స్థానాలకి 175 నియోజకవర్గాల ఎన్నికలు జరిగితే వైనాట్ 175 అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం బోటాబోటీ మెజారిటీతో గెలుస్తారని అందరూ అనుకున్నారు. ఓడిపోయినప్పటికీ కూడా 40-50 సీట్లు వస్తాయనుకున్నారు. 11 సీట్లకే పరిమితమయ్యేటువంటి స్థితిగతుల్లో ఆయన యొక్క పరిస్థితులు పడిపోయాయంటే కేవలం బృహస్పతి బలం లేకపోతే, ఎక్కడో 151 సీట్లలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడిపోవటం అన్నటువంటిది గురుబలం శూన్యమైతే వచ్చేటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, 2025 మే తర్వాత వారి యొక్క జాతకంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతి మళ్ళీ తీక్షణంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి కేసులు, ఆయన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు భారతదేశంలో నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడి మీద అన్ని ఆరోపణలు ఉన్నటువంటి కేసులు. అంటే నేనేం చెప్తున్నాను, వారు నేరం చేశారని నేను చెప్పట్లేదు. వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు అన్నీ ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఆరోపణలో ఏ ఒక్కదానిలో కూడా వాస్తవమై ఉంటే మరి 2009 నుండి 2024-25 వరకు ఈ 15 సంవత్సరాల యొక్క జీవితంలో ఆయన రిమాండ్ చేశారు, కానీ ఆయనకు శిక్ష ఎక్కడ రాలేదు. భారతదేశంలో చట్టం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, కానీ చట్టానికి సంబంధించినటువంటి లొసుగుల చేత ఏ ఒక్క వ్యక్తి మీద ఆరోపణలు చేయొచ్చు, వేరొకటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో జైలుకు వెళ్తారనో శిక్ష పడుతుందనో కాదు, కానీ న్యాయపరమైనటువంటి విషయాల్లో కొన్ని సందిగ్ధకరమైనటువంటి ఇబ్బందులను వారు ఎదుర్కొంటారు తప్పకుండా. ఒకవేళ అవి అయితే కూడా ఈ 2024-25 మధ్యలోనే అవ్వచ్చు.
ఎందుకంటే బృహస్పతి బలం ఎప్పుడైతే లేకపోతుందో తీక్షణమైనటువంటి ఇబ్బందులు రావడం కూడా అప్పుడే మొదలవ్వచ్చు. కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ వారు పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అధికారయుక్తమైనటువంటి స్థానం వైపుగా నడిచేటువంటి స్థితిగతులు కూడా లేకపోలేదు. భవిష్యత్ చక్కగా ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు.